హలో అండి, నేను మీ సురేఖ. నేను అమెరికా వెళ్ళినప్పుడు వర్జీనియాలో చెర్రీ బ్లాసమ్ ఉందన్నమాట. ఆ టైంలో అంటే స్ప్రింగ్ టైంలో వెళ్ళాను నేను. చెర్రీ బ్లాసమ్ అంటే స్ప్రింగ్ టైంలోనే వస్తుంది. ఈ చెట్లు పేరు చెర్రీ బ్లాసమ్ చెట్లు అంటారు. ఇవి చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్. ఇవి పింక్ కలరు, వైట్ కలర్, 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి ఇవి. ఇవి మనకి వసంతం రాకడకి గుర్తు అనమాట, వసంతానికి గుర్తు అనమాట. మనకి స్ప్రింగ్ వస్తుంది అని అనటానికి ఒక సూచన అనమాట. ఇవి పూసినాయి అంటే స్ప్రింగ్ వచ్చేసట్టు అనమాట. ఇవి ఏం చేస్తాయంటే సంవత్సరం అంతా కూడా మనకి కొన్నాళ్ళేమో ఆకులు రాలిపోయి ఉంటాయి, కొన్ని రోజులేమో మన ఆకులు వస్తాయి. ఆకులు కూడా ఎప్పుడు వస్తాయి అంటే ఈ పూలు రాలిపోయిన తర్వాత ఆకులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆకులన్నీ ఏమీ ఉండవు అనమాట. మోడులాగా ఉంటుంది. మోడుగా ఉన్నటువంటి ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు లాగా ఉన్నటువంటిది ఒక్కసారి మర్నాటికే పూత వచ్చేస్తుంది అనమాట. అది కూడా ఎలా వస్తుంది అంటే పూత మొత్తం చెట్టు మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది పూలు. దాంతో మనకు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మనకి ఇక్కడైతే కనుక ఏంటి ఒక పువ్వు ఒక రోజు, రెండో రోజు అలా వస్తాయి. అక్కడ అలా కాదనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి చెట్టు మొత్తం పూసేస్తుంది, ఒక్క ఆకు కూడా కనపడదు మనకి. ఇవన్నీ కూడా మనకి అందానికే పెంచుతారనమాట. ఒక పార్కులో ఇలాగ లైన్గా నాటుతారనమాట. అవన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తాయి పూతకి అనమాట. ఇది లైఫ్ స్పాన్ వచ్చేసరికి ఈ పువ్వులకి 1 వీక్ ఉంటాయి, మహా ఉంటే అంతే. 1 వీక్ తర్వాత వెళ్ళామంటే అక్కడ మళ్ళీ మోళ్ళు, ఆకులు కనపడతాయి అన్నమాట. చెట్టు అంతా కూడా ఆకులుగానే ఉంటాయి. ఇంకా తర్వాత మనకి ఇవి ఒక 1 వీకే మనం చూడగలం అన్నమాట. ఇది సంవత్సరానికి ఒక వారం 10 రోజులు ఉంటుంది అనమాట. అందుకని అందరూ చూడటానికి ఎగబడతారు అనమాట. అందుకే ఇవన్నీ ఎక్కువ ఏం చేస్తారంటే పార్కుల్లోనే పెంచుతారు. పార్క్కి వస్తారు కదా జనాలు, చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి చెర్రీ బ్లాసమ్స్ అంటే మనం చెర్రీ ఫ్రూట్స్ అన్న కాస్తాయేమో అని అనుకుంటాము, కానీ కాదు. ఫ్రూట్స్ అసలు రావు, ఓన్లీ ఫ్లవర్సే వస్తాయి వీటికి, అంతే. ఈ ఫ్లవర్ ఎలా ఉంటుందంటే మందంగా ఉంటుంది, రేఖ మందంగా ఉంటుంది అనమాట. మన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో పెట్టుకున్నాయి, అంత మందంగా ఉంటుంది. చూడండి రేఖ ఎంత మందంగా ఉందో. అలా మందంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కలర్ కూడా మనకి థిక్గా అనిపిస్తుంది అనమాట. వైట్, పింక్ 2 కలర్స్తోనే ఉంటాయి ఎక్కువ, లేకపోతే కొంచెం డార్క్ పింక్ ఉంటుంది అనమాట.